హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను టెర్రస్ గార్డెన్ చూపిస్తానన్నాను కదండి. వెల్కమ్ టు మై టెర్రస్ గార్డెన్ అండి. ఈరోజు వీడియోలో నా దగ్గర ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్నీ చూపించుకుంటూ మీతో కొన్ని మంచి మాటలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ మొక్కలు పెట్టాలంటే ఫస్ట్ కావాల్సింది వాటితో మాట్లాడే టైం అండి. వాటికి కొంచెం టైం ఇచ్చామంటే మనకు అంతకన్నా ఎక్కువ హెల్త్ని ఇస్తుందండి. కొంచెం టైం ఇస్తే చాలు. చూసారా ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో నా మొక్కలు. దానికి ప్రతిరోజు నేను వచ్చి అలా చూసుకొని అలా వాటిని టచ్ చేసి వాటిని చూసుకోవడం అలా చేసుకుంటే చూసారా ఎంత హ్యాపీగా ఉన్నాయో ఈ వాతావరణం. ఎండాకాలంలో బాగా ఇబ్బంది పడ్డాయండి. ఇప్పుడు వర్షం వచ్చాక ఎంత హ్యాపీగా ఉన్నాయంటే ఆ గాలికి చూసారా అవి చాలా ఆనందంగా ఉన్నాయని నాకైతే కళ్ళకు కనిపించినట్టు అనిపిస్తుందండి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు. అది నీకు పిచ్చి కాబట్టి నీకు అలా అనిపిస్తుంది అనుకుంటారేమో. కాకపోతే నాకైతే చాలా పిచ్చండి చెట్లంటే. నేను 6 years నుంచి ఈ చెట్లు పెంచుతున్నానండి. నేను ఆకుకూరతో స్టార్ట్ చేసి టమాటా, వంకాయ, నెక్స్ట్ స్టేజ్లో టమాటా, వంకాయ వేశాను. అవి బాగా కాపు వచ్చేసరికి ఇంకా నాకు ఇంట్రెస్ట్ అయిపోయి మొత్తము 400 నుంచి 500 కుండీల దాకా చేసేసానండి. అప్పుడు ఒక 5, అప్పుడు ఒక 10 అలా తెచ్చి. అయితే గార్డెనింగ్ చేయడానికి కొంతమంది వంకలు చెప్తుంటారండి. నాకు టైం లేదు, నాకు టైం సరిపోదు, లేదు అంటే నేను ఇంకేదో చేస్తున్నానని, లేదు అంటే నేను చూసుకోలేనేమో అని. నేను ఇది 3rd floorలో పెట్టానండి. 3rd floorలో కూడా కాదు, 3rd floor పైన ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ దగ్గర సెట్ చేశానండి. ఇవన్నీ సగం వరకు అయితే నేనే మోసుకొని నేనే స్వయంగా చేసుకున్నానండి. పైకి వాటి మీద ఇష్టము. అవి పెంచడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే ఈ వంకలు వెతుక్కోరండి. చాలా హ్యాపీగా పెంచుకోగలం. చూసారా ఎంత ఆనందంగా, ఎంత హెల్తీగా, ఎంత వెల్కమ్ చెప్తున్నట్టు నాకు అనిపిస్తుందండి. చూసారా పలకరిస్తున్నాయండి. ఇది ప్యాషన్ ఫ్లవర్ అండి. నాకు రేర్ కలెక్షన్స్ రేర్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ పెంచాలని చాలా ఇష్టం అండి. అప్కమింగ్ వీడియోస్లో నా ఫామ్ వీడియోస్ వస్తాయండి. నేను ఎలా స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కటి స్టార్టింగ్ నుంచి అన్ని వీడియోలో మీకు చూపిస్తానండి. ఇది బొండుమల్లి ప్లాంట్ అండి. బొండుమల్లి చిన్న సైజు రోజ్ ఫ్లవర్ లాగా వస్తుంది. ఇదేమో వట్టివేరు ప్లాంట్ అండి. మీరు చూసారు కదా వెనకాలది బార్బిడోస్ చెర్రీస్ ప్లాంట్. నాకు 3 పిల్లలండి. నేను పిల్లల పనులు చూసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ, అందరినీ సరి చేసుకుంటూ పైన చెట్లు ప్రతిరోజు 1 to 1.5 hour అయితే నేను వీటి దగ్గర ఉంటానండి. పిల్లల్ని స్కూల్కి, కాలేజీకి పంపించేశాక ఒక 1 to 1.5 hour అయితే పైన స్పెండ్ చేస్తాను. ఇది షాంపూ జింజర్ అండి. ఇందాక చుక్కుడు మొక్కలో చూసారు కదా, మీకు క్లియర్గా అర్థం కాలేదు. ఇది షాంపూ జింజర్. ఇది కూడా ఒక రేర్ ప్లాంట్ అండి. ఇది కూడా పాన్ పత్తా నర్సరీ మేళల్లో తెచ్చాను. ఇంక ఇవన్నీ మీకు చూపించాను కదా. వేప చెట్టు. ఇదేమో సొరపాదండి. పడి మొలిసిందండి. నేనేం చేస్తానంటే విత్తనాలు ముదిరిన దాంట్లో అన్నీ తీసి వేస్తూ ఉంటాను. అలా వచ్చినాయి, నేను సపరేట్గా వేసినవి ఏమీ లేవు. ఇవేమో దోసకాయలు. వీక్లీ ట్వైస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అవి మళ్ళీ కోసేదానికి రెడీగా ఉన్నాయి. ఇది పసుపు మొక్కలండి. ఇందులో ఇది రెడ్ బచ్చలి. ఇది పక్కన చూసారా, ఇది కూడా రేర్ ప్లాంట్ అండి. కాసరగడ్డలు అంటారు. చిన్న కాకరకాయలాగా ఉంటాయి. కాయ తినాలి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే తెప్పించానండి. ఇదొకటి గులాబీ మొక్క, వైట్ అండ్ పింక్. ఇదేమో మల్టీవిటమిన్ ప్లాంట్ అండి. మొన్న మీకు చూపించాక ప్రూనింగ్ చేశాను. ఇదిగోండి
ఎలా వస్తున్నాయో చూసాను, కట్ చేస్తున్నాను. కదండి, చూసారా ఎంత బాగుందో. ఇదొక ప్లాంట్ అండి, ఆ స్టాండ్ పైకి ఎక్కించానండి. అది కొంతమంది అంటారండి ఇంట్లో పనేమి లేదు, లేకపోతే చెట్లు పిచ్చి అంటారేమో, కానీ నేను ఇంట్లో వాళ్ళ కోసమే చేస్తున్నానని సగం మందికి అర్థం కాదండి. ఫస్ట్ చెట్లు పెంచడం వల్ల మన ఆరోగ్యం సెట్ అవుతుంది. మనం బాగుంటే ఇంట్లో అందరూ బాగున్నట్టే. మనం హెల్తీగా లేకుండా ఇంట్లో ఉండి ఏ పని లేకుండా ఇంట్లో వంట చేసుకొని ఖాళీగా ఉంటే అదొక మెంటల్ టెన్షన్ అదండి. ఆ పని చేసుకుంటూ ఇందులో ఒక గంట గడిపామంటే రెట్టింపు ఎనర్జీ బూస్ట్ అవుతుందండి పైకి వచ్చి వెళ్తే. నాకైతే అలానే అనిపిస్తుందండి. మనకి ఈ పని చెయ్యాలి అనే తపన మైండ్లోకి వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఎంత కష్టమైనా, మనకి ఖాళీ లేకపోయినా, రెస్ట్ లేకపోయినా మనము ఆటోమేటిక్గా చేస్తాం. కాకపోతే మనకి ఆ తపన అనేది మనసులోకి రావాలి. అది రావాలి అంటే ఇలా పెంచుకున్న వాళ్ళ కొన్ని వీడియోస్ చూస్తే వస్తుందండి. ఇప్పుడు నేను అలాగే చేశానండి. ఫస్ట్ చాలా వీడియోస్ చూశానండి. నేను పెంచుకుంటూ కూడా వీడియోస్ చూస్తాను, ఇప్పటికీ చూస్తుంటానండి. నాకు అంత ఇష్టం. హార్వెస్టింగ్ అన్నా, వాళ్ళ పచ్చటి మొక్కలు చూడాలన్నా చాలా ఇష్టం అండి. నేను అలానే వీడియోస్ చూస్తుంటాను, ఇప్పటికీ చూస్తుంటాను. చూసారా ఈ మిరపకాయలు? ఇందులో 2 రకాల మిరపకాయలు ఉన్నాయండి. ఫుల్గా ఉన్నాయండి, కానీ కనిపించట్లేదు. సేమ్ కలర్లో ఉండేసరికి కాత ఫుల్గా ఉందండి. దానికి సంబంధించిన ఎరువులు అవన్నీ మీకు అప్పుడప్పుడు చెప్తుంటానండి. ఇది కొత్తిమీర వేసానండి ఫుల్గా. ఇదేమో ఊరి నుంచి తెచ్చిన మందారం అండి. ఇదేమో రణపాల మొక్క అండి, కిడ్నీస్కి చాలా మంచిదట. ఇదేమో సింధూరం ప్లాంట్. ఇది పీసీఓడి తగ్గించడానికి పనికొచ్చే మొక్కని ఓంకారంలో నేను విన్నానండి. విన్న రోజే తెప్పించాను, కానీ దీని పేరేంటో మర్చిపోయాను. ఇదేమో రావి చెట్టు అండి. చూడండి నా చెట్లు ఎక్కడ ఒక చీడ కానీ ఏమీ లేకుండా ఎలా పెంచుకోగలుగుతున్నాను. మీరు కూడా ఇలాగే పెంచుకోవాలని నాకు కోరికండి. నా వీడియోస్ చూసి ఒక్కరన్నా మారుతారని నా కోరిక. మునగ చెట్టు ఇంట్లో పెంచుకోకూడదు అని అంటారండి. పెంచుకోకూడదని కొన్ని రోజులు మా వారు కూడా వద్దన్నారు. కానీ నేను అది ఎందుకు పెంచుకోకూడదు అనే రీజన్ తెలుసుకున్నాక నేను ఆయనకి రిక్వెస్ట్ చేసి పెంచుకుంటున్నానండి. అల్లం అండి. అది ఎందుకు పెంచుకోకూడదు అంటారంటే దానికి బటర్ఫ్లై గుడ్లు పెడతాయండి, క్యాటర్ పిల్లర్స్. అవి ఎక్కువ వస్తాయని వద్దంటారండి, ఇంట్లోకి వస్తాయని. అందుకే ఇంటి ముందు పెంచుకోకూడదు అని అంటారు. అందుకే నేనేం చేశానంటే దానికి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ నేను పెంచుకుంటున్నానండి. ఇది నల్ల పసుపు అండి, ఇది బ్లాక్ టర్మరిక్. ఇది నల్ల అల్లం అండి. రేర్ కలెక్షన్ అంటే ఇష్టం అని చెప్పాను కదా, అది నల్ల అల్లం. ఇది నార్మల్ అల్లం. ఇందులోనే చూడండి 3-4 రకాలు. మల్టీ క్రాపింగ్ చేయడం అంటేనే చెట్లు బాగుంటాయండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ రీసెంట్గానే పెట్టాను. ఇదిగోండి చిక్కుడు పాదు ఎలా పెరిగిందో, పైదాకా పెరిగింది. నెక్స్ట్ మంత్ కాపు వస్తుందండి. ఇది ఎల్లో లిల్లీ ఫ్లవర్ అండి, చూసారా. కొంతమంది ప్లేస్ లేదంటారండి అపార్ట్మెంట్స్ కల్చర్లో. మనకున్న ప్లేస్లో ఒక 2 చెట్లు, 2 ఆకుకూరలు, లేకపోతే ఒక పచ్చిమిర్చి మొక్క, ఒక మెంతికూర, తోటకూర, అలాంటి చిన్నవి పెంచుకోగలిగితే మనకే అర్థమైపోతుందండి, మనకి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ప్లేస్ లేదు అనే వంక అయితే చెప్పకండి. అలా చెప్పారు అని అంటే వాళ్ళు వంక చెప్పినట్టే. ప్లేస్ లేదు అన్నారంటే వంక చెప్పినట్టే. మరీ అసలు లేనోళ్ళు అయితే ఇంకేం చేయలేము. ఇది అన్నపూర్ణ ప్లాంట్ అండి. దాని విశిష్టత కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. అది రోజ్మేరీ ప్లాంట్ అండి. అన్నపూర్ణ మొక్క గురించి అయితే చాలా ఉన్నాయండి. అది కంపల్సరీ అందరూ పెంచుకోవాల్సిన మొక్క అండి. నేను ఒక
4-5 అది పెట్టున్నాను కటింగ్స్. అవి ఓకే అయిపోయాక నేను నాకు తెలిసిన వాళ్ళకి పంచుదామని నేను సెట్ చేసి పెడుతున్నానండి. ఇదిగోండి రెడ్ గోంగూర ఎంత గుబురుగా వేసానో, బాగా వచ్చిందండి. రెండిట్లో వేసాను. నాకు తెలిసి తెలియక ఏమన్నా తప్పుగా మాట్లాడితే వీడియో క్షమించండి. ఎందుకంటే నా మనసులో ఉన్న ఆవేదన మీకు వ్యక్తం చేశాను. నాకున్న ఇష్టం కూడా మీకు ఏంటో చెప్పాను. నా వీడియోస్ చూసి ఒక్కరన్నా పెంచుకోగలిగితే నా అంత హ్యాపీగా ఇంకెవరు ఉండరండి. అంతే అండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ, ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతేనండి, ఈ రోజుకి ఇంతే. లాంగ్ అయిపోతుంది. ఇంకా ఇంకొక టెర్రస్ గార్డెన్ ఉంది, అది నెక్స్ట్ ఎప్పుడన్నా చూపిస్తాను. మరి కంటిన్యూగా పెడితే బోర్ అవుతారు కదా మీరు. నెక్స్ట్ అన్నపూర్ణ ప్లాంట్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.